చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎఫ్ఆర్ఓ నారాయణ మరియు ఫారెస్ట్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులను ఆహ్వానించి చెట్ల పెంపకం వలన కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ గురించి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ప్రకృతి వ్యవస్థాపకులు మల్లె చిట్టి దేవేంద్ర, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఫుడ్ కలెక్ట్ చేసుకునేవాడు. హంటింగ్ అంటే గ్యాదర్ టైప్ అంటాం. అంటే గ్యాదరింగ్ అంటే కలెక్షన్ అనమాట. హంటింగ్ అంటే జంతువులు వేటాడటం. అంటే ఆ అడవుల్లోనే నివసిస్తూ మొదటి ఆది మానవుడు అడవిలోనే నివసిస్తూ అడవిలోనే వేటాడుతూ అడవిలోనే ఫుడ్ కలెక్షన్ చేసుకునేవాడు. అక్కడే ఆ అడవి ఫలసాయం తింటూ ఆ విధంగా మనుగడ సాగించాడు మొదట ఆది మానవుడు. తర్వాత ఏమైంది, తర్వాత మెల్లమెల్లగా అగ్రికల్చర్ అనుకోవడం జరిగింది. అంటే వ్యవసాయం కూడా ఎక్కడ స్టార్ట్ అయింది, నది పరివాహ ప్రాంతాల్లో స్టార్ట్ అయింది వ్యవసాయం. అప్పటి నుంచి కొద్దిగా సివిలైజేషన్ అనేది, నాగరికత అనేది స్టార్ట్ అయ్యి ఈ విధంగా 2025 నాటికి ఈరోజు ఏ స్టేజ్కి వచ్చామో మీ అందరికీ అవగాహన ఉంది. ఇట్లాగే ఫారెస్ట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కూడా ఎక్స్టింక్ట్ స్పీసీస్ అంటే మీ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఏమంటే కూడా 8th క్లాస్ పిల్లలకి మనం చెప్పినాం. ఒక 20 సంవత్సరాల తర్వాత మీకు 35 సంవత్సరాలు ఉంటుంది. మీ పిల్లలు మీరు బతకాలంటే ఇప్పుడుండే పరిస్థితులు ఎలానే కొనసాగితే బతకడం కష్టం. ఎందుకంటే ఈ భూమి పైన 33% ఫారెస్ట్ ఉండాలని సార్ చెప్పారు. ఇప్పుడు మన మండలంలో అంటే మన పరిధిలో 43% ఉంది. ఎందుకు, మనకి ఇక్కడ అడవి ఉంది. చిత్తూరు ఏరియాలో ఎక్కువగా మామిడి మొక్కలు నాటారు. కానీ మనం కొన్ని వేరే జిల్లాలు వేరే రాష్ట్రాలకు వెళ్ళినట్టయితే మనకు యావరేజ్ వచ్చి 19% మన ఇండియాలో ఫారెస్ట్. అంటే 33% ఉండాల్సింది 19 ఉంది. ఒక 23 దాకా వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మనకేమి, ఇప్పుడు మనకు ఎంత వాటర్ కావాలంటే రోజుకు 1 లీటర్ నీళ్ళు మీకు సరిపోతుందా, మనం ఎక్కువ తెచ్చుకుంటాం. అలాగే మనకు పలమనేరు అటవీ శాఖ మన భూభాగ్యంలో 43% అడవులే ఆక్రమించుకుంది. ఎందుకంటే 43,000 హెక్టార్ల భూమి అటవీ శాఖకు పరిధిలో ఉంది. ఇంకా రిమైనింగ్ కొంత వాటర్ బాడీస్ ఉంటుంది, కొంత వ్యవసాయ పొలాలు ఉంటుంది. అంతా కలిపితే మొత్తం కలిపితే ఇంకొక